హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. సో అదేంటంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. తేజశ్రీ వీడియోస్ అండి. సో మీరు సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వీడియో అండి. ఒక మంచి కుండ, ఒక పగిలిన కుండ. అయితే మంచి కుండ పగిలిన కుండను చూసి చాలా గట్టిగా పొగరుతో నవ్వుతుంది. తర్వాత మంచి కుండ అలా నవ్వినందుకు పగిలిపోయిన కుండ చాలా బాధతో అలా ఉంటుంది. ఏమని నవ్వుతుందంటే, నువ్వు పగిలిపోయావు, నువ్విక చెత్త కుప్పకే అంకితం అనేసి అంటుంది. అనేసి చాలా గట్టిగా నవ్వి పక్కన ఉంటుంది. తర్వాత కుండలమ్మే అతని దగ్గరికి ఒక అతను వచ్చి, నాకు ఒక మంచి కుండ ఇవ్వండి అనేసి మంచి కుండని కొనుక్కొని పోతాడు. వెళ్తుంటే పక్కనే పగిలిపోయిన కుండ కనిపిస్తుంది. సో వెంటనే అతను కుండలతన్ని, ఇది నాకు కావాలి, ఇస్తారా అని అడుగుతాడు. పర్వాలేదు తీసుకోండి అనేసి కుండలతను చెప్తాడు. వెంటనే అతను ఆ రెండింటిని తీసుకొని చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఆ మంచి కుండ నిండా నీరు నింపి, పగిలిపోయిన కుండని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి దాని నిండా మట్టిని నింపి ఎంచక్క దాంట్లో పూల మొక్కలు వేస్తాడు. వేసాక ఏం చేస్తాడు, నీరుని నింపిన మంచి కుండని తీసుకొచ్చి ప్రతిరోజు ఆ కుండకి నీరు పోవిస్తాడు. దీంట్లో ఏం అర్థం ఉందో అర్థమైందా? అది చాలా గట్టిగా నా పొగరుతో నవ్వింది, నేను మంచిదాన్ని, మంచిగా ఉన్నాను అనేసి. అది పగిలిపోయింది, నువ్వు దేనికి పనికిరావు అని. చూసారా, తను బాగానే పనికొచ్చింది, పూల మొక్కలకి పనికొచ్చింది కదా. మరి నువ్వు మంచిగా ఉన్నావు, ఏం లాభం? ఇప్పుడు చూడు నీ పని ఏంటి. మంచి కుండ పగిలిన కుండకి ప్రతిరోజు నీళ్ళు పోస్తుంది, అంటే సేవ చేస్తుంది. ఏం చేస్తుంది అర్థమైందా? సేవ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి, తెలుసా? ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎదుటి వ్యక్తిని చులకనగా చేసి చూడకండి. అర్థమైందా? వాళ్ళేదో అన్నారని మీరెందుకండి ఫీల్ అవుతారు? మీ టాలెంట్ ఏంటి, మీరేంటి అనేది మీకు తెలిస్తే చాలు, పక్కనోడికి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవ్వరో ఏదో అన్నారని ఫీల్ అయ్యి ఇంట్లోనే ఉండిపోకండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఓకేనా? బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. హలో హలో హలో, నేను చెప్పేది విను. హలో హలో హలో, కట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ బయటికి వెళ్దామని కాల్ చేసింది. ఐబ్రోస్ చేయించుకుంటాదంట, రమ్మని కాల్ చేసింది. నేను రాని తలకి నూనె పెట్టుకున్నా అంటే అస్సలు వింటలేదు. ఏం చెప్తాం ఫ్రెండ్స్, నువ్వు వస్తున్నావు అంతే అని కట్ చేసింది. నేనేం చేయాలి చెప్పండి? మా అమ్మాయిలు స్నానం చేయకపోయినా పర్లేదు, ఇండియా మొత్తం తిరిగి వస్తారు. కానీ తలకి నూనె పెట్టుకుంటే మాత్రం ఇల్లు గడప కూడా దాటదు, తెలుసా? మెట్లు కూడా దిగం, కిందికి కూడా పోము, తెలుసా? షాప్ కానీ అటాని ఇటాని ఎక్కడికి పోము. తల స్నానం చేసినామా చెల్ నిక్కల్ అంతే. ఇప్పుడే జస్ట్ అప్లై చేసినా, అది ఇప్పుడే ఫోన్ చేసి రాను నాకు తెలియదు అంతే అని కట్ చేస్తుంది. ఏం చెప్పాలి ఫ్రెండ్స్ నేను అసలుకి? దానికి తిక్కలున్నది అది.